హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు మనతో పాటు సెకండ్ టైం ఇంటర్వ్యూ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం సెకండ్ గెస్ట్ని చేయడము, సెకండ్ టైం ఇంటర్వ్యూ. సో సంజు సిస్టర్ మీకు అందరికీ తెలుసు, 16 సంవత్సరాలకే దేవత వస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అండ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒక మనిషికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెరుగుతుందో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నెగిటివిటీ కూడా అలాగే పెరుగుతుంది. సో మా చెల్లెలు ఎట్లుందని తెలుసుకొని పోదామని వచ్చిన. సో మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి కొత్త వ్యూవర్స్కి తెలియాలి కాబట్టి కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, బాగున్నా. సెలబ్రిటీ అయిపోయినవారా? నన్ను బౌన్సర్గా పెట్టుకోవచ్చు కదా. నీతోనే అన్నదంతా. సో అమ్మవారు వచ్చిన తర్వాత ఇంత సోషల్ మీడియాలో హైప్ అయిన తర్వాత ఫస్ట్ పండుగ కదా మొన్న చేసింది బోనాలు. సో ఎలా జరిగింది పండుగ? యాక్చువల్లీ కొంచెం మొన్న నేను బోనాలకైతే మూడ్ ఆఫ్ ఉండేనా, ఎందుకంటే ఇంట్లో పండగ చేసిన కదా. పండగ చేసినాక బోనాలకైతే ఇంట్లో బోనాలు చేయొద్దు అన్నారు. సో ఇక బోనాలు చేయలే ఆషాఢంలో. ఆ ఒక్క దగ్గర కొంచెం మూడ్ ఆఫ్ ఉండే, కానీ ఆ పండగ నేను నా పండగలో ఎంజాయ్ చేసిన అంతే. ఇంకా ఫ్రెండ్స్ ఇంట్లో ఎట్లున్నారు? అందరు బాగున్నారన్న. మొత్తం డల్ అయిపోయినావు అంటే ఇక ఇదే తిరగడం ఎక్కువ అయిపోయింది మధ్యలో. పలరమ్మండి ఇన్విటేషన్లు, మళ్ళీ ఇప్పుడు మొన్న పండగ అయినాక ఫీవర్ వచ్చినుండే, మళ్ళీ ఇక బోనాలు ఉండే మధ్యలో. సో ఈ పండుగకి ఫస్ట్ టైం పటం ఎక్కినావు కదా. అవును. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం పటం ఎక్కడం అంటే ఇంకా పటంలోకి ఎన్నసేపు ఇంక ఎట్లుంటుందంటే అందులోకి ఎక్కినామంటే అయిపోయింది. ఇంకా ఇన్ని డేస్ ఉన్నట్టు ఉండదు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అంతా. ఇన్ని రోజులు ఆటలు ఆడినట్టు, ఏడబడతాడ వాటర్ తాగినట్టు, ఇప్పుడు అట్లా ఉండదు, చెయ్యదు. ఇంకా ఎట్లా అంటే దాంట్లోకి వెళ్ళంగానే ఒక మనిషిగా చిన్నపిల్లని కానీ ఇక చిన్నపిల్లల లెక్క ఉండకుండా పెద్దదాన్ని అయిపోయినట్టు. అందుకు వెళ్ళగానే నాకు ఒక వైబ్ ఏం గుర్తు లేదు, ఇక అదొక రాజ్యంలోకి వెళ్ళినట్టుంది. అంటే నీకు తెలిసిన ప్రపంచంలోనే నువ్వు ఉంటావు, అవును. బయటల గురించి పట్టించుకోవు. కొన్ని ఇంటర్వ్యూలో చూస్తే నీకు సంబంధం లేని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో అట్లా అడిగినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది అన్న. అంటే నేను దేవుడు వచ్చి నేను ఇట్లా పైకి అయినా కానీ నేను ఇట్లా బిజినెస్ అని అంటారు చూడు, ఆ మాట నాకు అనిపిస్తుంది. అరే ఈ దేవుడు వచ్చినందుకేనా నేను ఇన్ని మాటలు పడుతున్నా, ఇట్లా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు వస్తున్నారు కదా. సో ఒకసారి దేవుళ్ళ పేరు చెప్పవా? ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, మైసమ్మ తల్లి. సో ఓకే, నీ గురించి అందరికీ తెలిసిందే. సో తెలియని విషయాలు ఏమన్నా చెప్పు. తెలియని విషయాలంటే ఈ మధ్యలో ఏమున్నాయన్నా, ఇంకా ఇవే కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా ఇట్లా నా కామెంట్స్ నేను పట్టించుకుంటే బాధ, ఇంకా అవి కూడా చూడట్లే చేయట్లేదు. సో ఇప్పుడు అమ్మవారు వస్తుంటారు కదా మీకు, ఇప్పుడు చాలామంది జనాలు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వస్తారు కదా. ఏ రోజు వస్తారు ఎక్కువ? ట్యూస్డే, ఫ్రైడే అన్న. ఇప్పుడు మీ దగ్గర వచ్చి చూపించుకొని పోయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం వచ్చిరా, అమ్మ మాకు మంచి జరిగిందని చెప్పేసి? కంపల్సరీ 2 times 5 times కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు అయితే కంప్లీట్ అయిపోయాక కూడా కొంతమంది ఇట్లా మాట్లాడడానికి చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మీలాగా అమ్మవారు వచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కొంతమంది ఫేక్ కూడా ఉన్నారు. సో ఆ విషయం తెలుసా? బయట ఫేక్ న్యూస్ ఏమో అన్న తెలియదు, ఎందుకంటే ఇంతకాలం నేను దేవుడు వచ్చినప్పటి నుంచి నేను ఇలా కదా. అంతకన్నా ముందు నేను ఈ ఫీల్డ్ కాదు కాబట్టి నేను అవన్నీ పట్టించుకోపోతుండే. నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచి నాదేందో నేనే చూసుకుంటా, ఒకరిని కూడా. అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇంకా ఆషాఢం, అది ఆషాఢం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారి ఇంటికి పోతారు. ఆషాఢంలో ఆడపిల్లలందరూ మైదాకు పెట్టుకోవాలి. ఇంకా బోనాలు అంటే అది అమ్మవార్లకి సమర్పణ, సంవత్సరంకి ఒకసారి వాళ్ళ పండగ అనమాట అది. సో నీకు ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ వచ్చినప్పుడు? ఆ వైబ్ అంతా, ఆషాఢ మాసం అంతా ఎట్లా కనిపిస్తుంది? ఆషాఢ మాసం అంతా ఎటు చూసిన బోనాలు, అండ్ అందులో మనం శివసత్తులకు ఉండే రెస్పెక్ట్ వేరే. ఒక దేవతని ఎట్లా చూస్తారో మనల్ని అట్లా చూస్తారు. సో ఆ వైబ్ మన ఫేస్లో కళ కానీ మన బాడీలో వైబ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక బోనాల పండుగ కనుకుంటా నువ్వు వెళ్ళినప్పుడు అందరూ బండారి పెట్టించుకున్నారు నీతోనే. పెట్టించుకుంటే తక్కువ అయిపోతుంది, మంచి అనిపిస్తుంది, అంత పెద్ద క్యూ ఉంది. సో ఆ క్యూలోకి వెళ్ళి బయటికి రావాలంటే మినిమం అర్ధ గంట పడుతుంది. 2 hours పడుతుంది. సో భయం వేసింది జనాలు చూస్తే? అంటే నేను అప్పుడే అమ్మవారు శాంతి అయిపోయింది. శాంతి కాగానే వాళ్ళు షాల్వా అవన్నీ కప్పినారు. కప్పిట్లా ముందుకు వస్తున్నో లేదో అందరిలో నా మీదకి వచ్చేసారు ఒకటేసారి. సో 2 daysలో కూడా అది నేను వైరల్ చేయబోతున్నాను యూట్యూబ్లో వీడియో. దాంట్లో పెట్టిన ఏ టైంలో కూడా బ్లాక్ అండ్ వైట్ వ్యూలో పెట్టిన అనమాట. అది ఇట్లా ఒకటేసారి ఎటు చూసినా ఇంకా మొత్తం అసలు ఎవరు కనిపించట్లేదు మా వాళ్ళు. ఎటు చూసినా మొత్తం పబ్లిక్ వ్యూ ఉంది. ఏంది నేను ఏడున్నానో నాకే అర్థమవుతలే అన్నట్టు అనిపించింది. అక్కడ డాన్సర్స్ ఇట్లా ఉండి అక్కడ ఒక స్టెప్ డ్యాన్స్ చేయండి అది అన్నట్టు ఇంకా డ్యాన్స్ చేయడం అలా ఇలా. ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఓన్లీ బయట వాళ్ళకే చెప్తావా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా ఏమైనా జరుగుతుంటే నీకు ముందుగానే తెలుస్తుందా? అంటే ఇంట్లో వాళ్ళకంటే ఇప్పుడు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకుంటాం ఇంట్లో వాళ్ళకి. ఇంకా బయట అంటే వస్తారు కదన్న, ఫ్రైడే ట్యూస్డే వస్తారు వాళ్ళు. నాతో చెప్పమంటే చెప్పరు. నీతో ఎందుకు చెప్పాలి, మళ్ళీ నువ్వు అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారే చెప్పాలి అంటారు. సో సరేలే అమ్మవారే చెప్తుందిలే. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అందరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఉంటే కొంచెం స్పెషల్గా చూస్తారు, కొంతమంది అసూయ పడుతుంటారు. సో నీకు అసూయ పడే వాళ్ళు ఎంతమందరు, నీ గురించి మంచి ఆలోచించే వాళ్ళు ఎంతమంది? ఇప్పటివరకు అయితే నన్ను చూసి అసూయ పడే వాళ్ళు అయితే ఎవరు లేరన్న. అందరు మంచిగా ఉండే వాళ్ళే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీలో కానీ. ఇక
ఎందుకంటే నేను దేవుడు వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ వ్యూలో కూడా అట్లా చూపించుకున్నాను అనమాట. దేవుడితో టైంలో దేవత, ఫ్రెండ్స్ వ్యూలో ఫ్రెండ్స్ వ్యూ అట్లా. సో ఇంత చిన్న ఏజ్లో దేవత రావడం నీకు నిజంగా అదృష్టం అనుకుంటున్నావా లేకపోతే కష్టంగా భావిస్తున్నావా? అంటే స్టార్టింగ్లో అదృష్టం అనుకుంటుండే అన్న. ఈ మధ్యలో మన కొన్ని ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం పేరు ఖరాబ్ అయ్యి నెగిటివ్ టాక్స్ వచ్చినాయి చూసినావా, అప్పుడు ఒక్కొక్కసారి అనిపించింది, అరే నేను అమ్మవారు, నేను తప్పైతే చేస్తలేను, ఒకరికి మంచి చేయడం నాదేం తప్పు కాదు, కానీ ఇట్లా నన్ను బిజినెస్ అంటారు, అవంటారు ఇవంటారు, వీళ్ళు వచ్చే నేను ఇట్లనా అన్న థాట్. అంటే నువ్వు ఇచ్చిన కంటెంట్ వేరు కానీ యూట్యూబర్స్ వేసుకున్న thumbnail అట్లా వాళ్ళు అట్లా రాంగ్ ప్రాజెక్ట్ చేసారు నీకు. ఎట్లా అంటే సంజన గురించి బండారం అంతా బయటపడ్డది, ఇదొకటి. అండ్ దేవుడు నిజంగానే వస్తుందా అబద్ధంగా వస్తుందా, ఇవన్నీ ఏంటంటే ఏమైపోతుందంటే చూసే వాళ్ళకి కూడా అరే బండారం బయటపడ్డది అంటే తప్పని చెప్పి కొంతమంది వీడియో ఓపెన్ చేయరు. నేను ఫ్లెక్స్లో చూసినారా బండారం బయటపడ్డది అంటే ఇంకేముంటుంది నెగిటివ్, అట్లా మాట్లాడుకుంటారు. సో ఆ thumbnail ఎవరైనా చూసి చెప్పిరా నీకు, నువ్వే చూసినావా? అయితే నేను ఏమైనా ఇంటర్వ్యూస్ వస్తే చూడను అన్న, ఎందుకంటే ఇచ్చిందే నేను కదా, ఇంకా నేనేం చూసుకోవాలి అనుకుంటా. అయితే మన ఎస్ఆర్ టీవీ ఊకే చూస్తాను అనమాట, అదొకటే నాకు ఎన్ని వీడియోస్ వచ్చినా అదొకటే. ఇంకా ఏమైపోయింది, ఒకరోజు సడన్గా ఇంటర్వ్యూ వచ్చిందంటే నాకు తెలీదు, మమ్మీ చూసిన టీవీలో చూసి వీలేంది ఇలా పెట్టినారు బండారం అంతా బయటపడ్డది అంటే ఏముంది అందులో బయటపడడానికి. సో ఇట్లనే ఒకరి దగ్గర కూడా విన్నాను నేను, ఇట్లా బండారం అంతా బయటపడ్డదని ఇంకేముంది అట్లా నెగిటివ్, ఈమె కూడా అబద్ధమే అన్న టాక్ స్టార్ట్ అయింది. సో చలో చిన్న ర్యాపిడ్ ఫైర్. నీ ఫోన్లో యూజ్ చేసే 4 యాప్లలో ఎక్కువ యూజ్ చేసే యాప్ ఇది? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. ఓకే, అంటే చాటింగ్ ఎక్కువ చేస్తావా? చాటింగ్ కాదు, నా ఇన్స్టా అసలు నేను ఎవరికైనా ఇచ్చేస్తా, ఎందుకంటే సంజు ఖాళీ టైంలో ఏం చేస్తుంది? ఖాళీ టైంలో ఏం చేస్తుంది, ఎప్పుడు ఎడిటింగ్, ఏం చేస్తుందా అని ఎడిటింగ్, లేకపోతే టీవీలో ఫోక్ సాంగ్. నువ్వు చేసే రీల్స్ వల్ల ఎప్పుడన్నా నీకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారా? అంటే నీకు అమ్మవారు వస్తారు కదా, ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నావు, నీకు అవసరమా అని చెప్పేసి. కామెంట్స్ చూడను అన్న, ఇప్పటివరకు నేను అసలు కామెంట్స్ చూడను, చదవను. ఎందుకంటే మళ్ళీ అవి చూసి ఒక బాధ, చేసేటి కూడా చేయబుద్ధి కాదు, ఎందుకని చెప్పి చూడను. ఓకే, సో రీల్స్ నువ్వు ప్రొఫెషనల్గా చేస్తున్నావు లేకపోతే టైం పాస్కేనా? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం డెవోషనల్వి ప్రొఫెషనల్గానే చేసినా, తర్వాత ఇంకా కొంతమంది ఉండి మొత్తం డెవోషనల్ వద్దు కొంచెం మార్చు అంటే ఇక అట్లా 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 ఇప్పుడు. సో నీ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్. ఫేవరెట్ కలర్? బ్లాక్. బండి నడపడం వచ్చా? ఎప్పుడైనా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నావా? అమ్మవారు వచ్చిన పంచత తినలేదు, దానికన్నా ముందు ఇక చిన్న వంటలు ఏమన్నా నేర్చుకున్నావా లేదా? వంటలు ఏం రావు, ఇంక వంటకాడికి పోలే. ఎందుకు? అంటే చేస్తా, ఇంట్లో ఎప్పుడు చేయలే. ఎప్పుడన్నా ప్రయోగాలు చేసినావు ఇంట్లో మీద వంట? చేస్తాను నార్మల్ ప్రయోగాలు చిన్న చిన్న చేస్తా, చిన్న చిన్న ప్రయోగాలు, పెద్ద చేస్తే మళ్ళీ నువ్వే. ఇప్పుడు వరకు చేసిన అయితే ఏవైతే మంచిగా కానంటే తెలియవు, అన్ని మంచిగా. సరే, నీ లైఫ్ గోల్ ఏంది? ఇప్పుడు ఎవరైనా చదువుకొని నేను పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటారు కదా, సో నీ లైఫ్ గోల్ ఏంది? చదువుకొని ఏమవుదాం? ఇప్పుడు నేను 2 గోల్స్ పెట్టుకున్నాను. ఒకటి ఇప్పుడు నేను స్టడీ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి స్టడీ అయితే స్టడీలో వచ్చేసి స్టడీలో వెళ్ళిపోతా, ఒకటి ఇలానే డెవోషనల్ సైడ్ వెళ్ళిపోతా. ఇప్పుడు స్టడీలో నీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది అనుకో, గవర్నమెంట్ జాబ్, ఇంకేదో పై ఎత్తున్నా, సో అమ్మవారు వచ్చి అది వద్దు, నా దానంలో ఉండాలంటే వదిలేస్తావా? అంటే ఇక అప్పుడు సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది, కొంతమంది జాబ్ వద్దు అమ్మవారిలోనే ఉండు అంటారు, కొంతమంది ఏమో అమ్మవారు ఇవ్వాలని వస్తుంది రేపైనా వస్తే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ముఖ్యం అన్నట్టు మాట్లాడతారు కదా, ఇక అది సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు నువ్వు ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు నీకు అర్థమైపోతుందా ఇక్కడ అంటే మంచిగా లేదు ప్లేస్ కానీ, ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ మంచిగా నీకు తెలుస్తుంటుందా? అంటే ఏ విధంగా సిగ్నల్ వస్తుంది? అంటే ఇక అప్పుడు ఏదో ఒక చెడు జరగడం. ఒకటి నాది ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చేతి మీద గాజులు వేసుకుంటాను నార్మల్గా, స్టార్టింగ్ నుంచి అయినా కానీ. అయితే ఏమైపోతుంది అంటే చెడు జరగబోతుందంటే నా చేతి మీద గాజులు పలుగుతాయి అనమాట, అదొకటి నాకు. ఇంకొకటి మొన్ననే మా అన్న వచ్చేసి అరుణాచలం పోతుంటే వద్దని చెప్తుంటే కూడా వెళ్తే అదొక చిన్న ఇన్సిడెంట్ అయింది. సో ఇలా నేను వద్దన్నవి చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ డే నాకు కాల్ వస్తుంది, ఇంకా నేను మా మమ్మీతో నవ్వుకుంటే అయితే అన్నా. ఇప్పుడు నీ ఏజ్ చిన్నది కాబట్టి ఎవరైనా కోపం తెప్పిస్తే సడన్గా ఏదో ఒకటి అనేస్తాం మనం, ఒక శాపం లాగా, పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది, కాలు ఇరుతుంది, కింద పడతావు, నీ పని కాదని చెప్పేసి. సో నువ్వు అట్లాంటి శాపాలు పెడుతుంటావా? అంటే నాకు ఎక్కువ కోపం తెప్పిస్తే అంటా నేను, అంటే ఇట్లా కూడా కాదు, ఏమంటా అంటే నన్ను అన్నోళ్ళు ఇది నన్ను అన్నోలేదు అని అట్లా అంటా, కానీ ఇట్లా అందరినీ తీసుకోను. సో ఇప్పుడు నీ గురించి సోషల్ మీడియాలో కొంతమంది బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టి కొంచెం నీ మీద నెగిటివ్ క్రియేట్ చేశారు కదా, సో ఆ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి కానీ నీ గురించి నెగిటివ్ అనుకునే వాళ్ళ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఇగో అన్న, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే అందరికి తెలుసు, నీ ఛానల్లో తీసిన ఎస్ఆర్ టీవీలో తీసినప్పటి నుంచి అయితే అందరికి తెలుసు నేను నెగిటివా పాజిటివా అని. సో ఫస్ట్ చూసిందే ఎవరికైనా అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చినాయి అన్నీ ఇంకా ఎట్లా పుకార్లు లేపుతారు, సో వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇంకా నేనేం చెప్పని అవసరం లేదు. సో నీ దగ్గరకు వచ్చే భక్తులకు ఏమని చెప్పాలనుకుంటున్నావు? నా దగ్గరికి వచ్చే భక్తులకంటే వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎట్లా పోతే అర్థం కాదు నాకు. ఫస్ట్ థింగ్ ఫోన్ చేస్తారు, హలో అంటారు, అంటే ఎవరు అంట,
కుసుట వయ్యాలని అడుగుతారు. అది ఎవరు ఏందని చెప్పారు, ఇక కుసుట వయ్యాలని అడుగుతారు. ఎవరని గట్టిగా అడిగితే అప్పుడు చెప్తారు. ఇక వాళ్ళు వస్తారు కొంతమంది, ఇక మంచిగా అవుతుంది. మొన్న మా బాబాయ్కి హెల్త్ బాగాలేదు, వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ నాతో చెప్పుకుంటే అదే బాధపడుతుంది, నువ్వు దగ్గరికి వచ్చినా లేచి కూర్చుంటున్నాడు అని చెప్తుంది. ఓకే, నీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? ఏంది అంత ఆలోచిస్తున్నావు? ఇంటర్వ్యూ అయిపోయినాక నీకు ఉందిలే అమ్మ చేతిలో. అంటే మమ్మీ, ఎందుకంటే నేను ఇలా ఇట్లా బతున్నా అంటే మమ్మీ వాళ్ళనే, ఆమె నాకు జన్మనిచ్చిన వాళ్ళని. సారీ చెప్పాలంటే ఎప్పుడు ఏ తప్పు చేయలే, ఎవరు కొట్టలే, శాపాలు పెట్టలే, ఏ మీరో కొట్టలే, ఇక కోపంలో ఇంట్లోనే అంట, ఏదైనా అన్నీ అలాగే అన్న. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ సంజు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినావు. అండ్ ఎప్పటికైనా నువ్వు మా చెల్లెలివే, సో ఇలాగే ఇంక ఎదుగుతుండాలి. మిగతా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు తీర్చాలని చెప్పేసి అమ్మగారి దయ వల్ల నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.